హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు అతి ముఖ్యమైనటువంటి ఉన్నాయండి. ఒకటి హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? హార్న్బిల్ బర్డ్ ఏ రాష్ట్రాలకు జాతీయ పక్షిగా ఉంది? అదే మాదిరిగా ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులు సోనూ సూద్ అయితేనేమి, అదే మాదిరిగా లిజిలీ, వీళ్ళిద్దరు కూడా ఇటీవల కాలంలో వార్తలు నిలిచారు ఎందుకు? అదే మాదిరిగా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే, నవంబర్ 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎందుకు జరుపుకుంటారు? మరి ఇక నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును ఏమిగా ప్రకటించింది, ఏ అవార్డులు ఇస్తూ ఉంది, ఆ యొక్క అవార్డు యొక్క ప్రైజ్ని ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది? దిల్వారా టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఫేమస్? అదే మాదిరిగా మహాకుంభమేళా, కుంభమేళ అనేది ఎవ్రీ 12 years ఒకసారి జరుగుతూ ఉంటుంది. మరి ఇక మహాకుంభమేళ, జనం మేళ అని కూడా అంటాం. ఇది ఏ ప్రదేశాల్లో జరగబోతూ ఉంది? మరియు COP29 యొక్క విశేషాలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ యొక్క వీడియోలో మనం చూడబోతున్నాం. అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ కలదన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మన యొక్క నెంబర్ కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క FIM క్లబ్లో జాయిన్ కావాలనుకునే వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ క్లబ్లో జాయిన్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే మన యొక్క నెంబర్కు 8688080802కి సింపుల్గా యాడ్మిన్ మాకు మెసేజ్ పెడితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మన టర్నింగ్ పాయింట్ నందు బ్యాంక్స్కి అయితేనేమి, SSకి అయితేనేమి, రైల్వేకి అయితేనేమి, హైకోర్టు జాబ్స్, SI అండ్ కానిస్టేబుల్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు మనకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూస్తున్నాం. ఇక్కడ మీరు కూడా కంపల్సరీ ఒక నోట్బుక్ పెట్టుకొని ఒక పెన్నుతో నీట్గా రాసుకొని ఉంటే మీకు ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఎగ్జామినేషన్ ముందు చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి. మరి చూద్దామా? నౌ కమ్ టు ఈరోజు నవంబర్ 11. మరి నవంబర్ 11 అంటే మనకు ఏం గుర్తు రావాలంటే నేషనల్ ఎడ్యుకేషన్ డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం. ఎందుకంటే ఈరోజు మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అందువల్ల ఆయనకు జన్మజయంతిని పురస్కరించుకొని ఆయనకు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీ నాడు నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకోవడం జరుగుతుంది. దిస్ డే కమమరేట్స్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఇండియాస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎంపసైజింగ్ ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ నేషన్ డెవలప్మెంట్. ఏదైనా సరే ఒక దేశం డెవలప్ కావాలన్నా, ఒక సమాజం బాగుపడాలంటే దానికి ఖచ్చితంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ 2008 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ నవంబర్ 11 యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఇప్పుడు 2008వ సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం నవంబర్ 11వ తేదీ నాడు నేషనల్ ఎడ్యుకేషన్ డే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ద ఫస్ట్ సెలబ్రేషన్స్ వర్ లాంచ్డ్ బై దెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఆన్ నవంబర్ 11, 2008. సో ప్రతిభా పాటిల్ గారు ఈ యొక్క డేను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మనకు ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా ఒక లేడీ. సో ప్రతిభా పాటిల్ ఇప్పుడు కూడా ఒక లేడీని మనకు ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ ద NEP న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎయిమ్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం దేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, మరి క్వాలిటీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క రైట్ అన్నమాట. స్వాతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే APPS ఎగ్జామ్స్ లేదా స్టేట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటామో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవాలనేసి మనం నిర్ణయించడం జరిగింది. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే సెంట్రల్ పరంగా, స్టేట్ పరంగా అయితే మాత్రం మైనారిటీ సంక్షేమ వెల్ఫేర్, ఓకే, మైనారిటీ వెల్ఫేర్ డేగా కూడా మనం నిర్వహించుకుంటున్నాం. మరి ఈ యొక్క సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డు ప్రకటించడం జరిగింది. ఆ ఏ అవార్డులు అంటే భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 11 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ దినోత్సవం జరుపుకుని నిర్ణయించింది. అయితే రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎవరు ఉంటారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. అందులో మొట్టమొదటి అవార్డు ఏదంటే మౌలానా ఆజాద్ జాతీయ అవార్డు. ఇది ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కాదు భావించండి. మౌలానా ఆజాద్ జాతీయ అవార్డు కింద
2.25 లక్షల బహుమతి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం అయితే మాత్రం 1.5 lakhs మాత్రం ఇచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం 2.25 లక్షల రూపాయలు ఇస్తుంది. ఎవరికి? ఏ వ్యక్తి అయితే మౌలానా ఆజాద్ జాతీయ అవార్డుకి ఎంపికైతారో ఆ వ్యక్తికి. మరి సార్ ఎవరు ఎంపికైనారంటే వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి షేక్ మహమ్మద్ సాహెబ్ గారు ఈ సంవత్సరానికి సంబంధించి మౌలానా ఆజాద్ జాతీయ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. మరి డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు ఈ అవార్డు కింద 1.25 lakhs ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఇది 1 లక్ష మాత్రం ఇచ్చేవాళ్ళు. ఈ యొక్క అవార్డు కింద డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు కింద కృష్ణా జిల్లాకు చెందినటువంటి మహమ్మద్ సానావుల్లా ఉమరి ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ అవార్డు ఏమంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద 20,000 రూపాయలు ఇస్తారు, 25,000 రూపీస్ ఇస్తారు. ఈ యొక్క అవార్డు కింద మొత్తం 8 మంది ఈ యొక్క అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సంబంధించి 10,000 రూపాయలు, ఒక ఉత్తమ ఉపాధ్యాయులు 10,000 రూపాయలు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 59 మంది ఈ యొక్క అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. తర్వాత ఉత్తమ విద్యార్థి విభాగంలో మొత్తం ఒక్కొక్క విద్యార్థికి 5,000 రూపాయలు ఇస్తారు. మరి ఎంతమంది ఈసారి ఈ యొక్క అవార్డుకి ఎంపిక కావడం జరిగిందంటే 60 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది. సో 59 మంది ఉపాధ్యాయులు, 60 మంది ఉత్తమ విద్యార్థులు ఎంపిక కావడం జరిగింది. మొత్తంగా వివిధ కేటగిరీల నుంచి ఇచ్చే ఈ అవార్డును 129 మంది ఎంపిక కావడం జరిగింది ఈ యొక్క అవార్డు కింద. నెక్స్ట్ COP29 సదస్సు 2024 COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్తాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29వ సభ అనేది ఇది ముఖ్యంగా వాతావరణ మార్పుల గురించి ఈ యొక్క సభలో చర్చించడం జరుగుతుంది. అన్ని దేశాలు, ముఖ్యంగా పారిశ్రామికీకరించిన దేశాలు ఈ యొక్క కాలుష్య కొరలు చిక్కుకుంటూ ఉన్నాయి కాబట్టి ప్రపంచమంతా కూడా మరి దాన్ని మనం నిరోధించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ సదస్సు ఈసారి ఎక్కడ జరుగుతూ ఉంది, ఏ దేశాలు పాల్గొంటున్నాయి అన్నీ మనం చూద్దాం. సో ఈ యొక్క సదస్సు ఈసారి సంబంధించి 2024 సంబంధించి అజర్బైజాన్లో జరుగుతూ ఉంది. సో అజర్బైజాన్ కంట్రీకి క్యాపిటల్ అంటే బాకు. చెప్పిన చాలాసార్లు అజారుద్దీన్ బాగ్తో పొడిచినాడు అని గుర్తుపెట్టుకుంటే అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ గుర్తుంటుంది. సో అజర్బైజాన్ క్యాపిటల్ వచ్చేసి రాజధాని బాకులో ఈ యొక్క సదస్సు జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి జరుగుతుందంటే నవంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు, నవంబర్ 11th నుంచి 22వ తేదీ వరకు. అంటే ఇండియాలో నేషనల్ ఎడ్యుకేషన్ డే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్నటువంటి వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు పేరుతో సదస్సు జరుగుతూ ఉందన్నమాట. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో 1997 సభ అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ క్యోటో ప్రోటోకాల్. దీని క్యోటో ప్రోటోకాల్ ఏం చెప్తున్నారంటే మనం కాలుష్యకారక ఉద్గారాలను నియంత్రించాలి, లేకుంటే మొత్తం ప్రపంచమంతా ఈ భూ వాతావరణ వేడి పొందితే సర్వం చాలా కష్టంగా ఉంటుంది. మానవాళే కాదు, జంతుజాలు అన్నీ కూడా ఇబ్బంది పడతాయి. అప్పుడు అనేక రకమైన జబ్బులు అసలు మానవ చేతి అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త వహించాలి అని ఈ యొక్క సదస్సులో క్యోటో ప్రోటోకాల్ పేరుతో కుదిరిన ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య ఉద్గారాలను నియంత్రించే దిశగా ముందరు వేయాలని నేను భావించడం జరిగింది. అదే మాదిరిగా 2015 సంవత్సరంలో జరిగిన COP21 సందర్భంగా 196 దేశాల మధ్య ప్యారిస్ ఒప్పందం. ఓకే, సో మనం అనుకోవచ్చు 196 ఎక్కడున్నాయి సార్, UN వాళ్ళు 193 దేశాలు ఉన్నాయి, 2 వచ్చేసి మనకు అబ్జర్వేటరీ కంట్రీగా ఉన్నాయి, ఇంకోటి వచ్చి యూరోపియన్ యూనియన్ అనమాట. ఇవన్నీ కలుపుకుంటే 196 అనమాట. ఒప్పందం ప్రసిద్ధిగాంచిన వాతావరణ ఒడంబడిక ముఖ్యమైనది. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోల్చితే భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలని ఈ యొక్క ఒప్పందం నిర్దేశించింది. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు 1997. మరి ఇది ప్యారిస్ ఒప్పందం ఎప్పుడంటే 2015 సంవత్సరంలో జరిగింది. 2015 అనుకుంటే 1.5 డిగ్రీ సెల్సియస్ అని గుర్తుపెట్టుకోండి. మరి మొట్టమొదటిసారిగా COP సదస్సుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈసారి హాజరు కాబోతా ఉంది. ఎందుకంటే 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా వాటి మీటింగ్ వాళ్ళు ఆహ్వానించలేదు, పెద్ద సభలు సమస్యలు ఆహ్వానించలేదు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క బాకులో జరిగినటువంటి COP29 సదస్సుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా అటెండ్ కావడం జరుగుతూ ఉందన్నమాట. అజర్బైజాన్ రాజధాని బాకులో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP29 ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం పాల్గొంది. 2021లో అధికారం చేపట్టాక తాలిబాన్ ప్రతినిధులు పాల్గొనే మొట్టమొదటి COP సదస్సు ఇదే అన్నమాట.
మరి మహాకుంభమేళ జనవరి 13 నుంచి స్టార్ట్ కాబోతూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక ఎగ్జామినేషన్స్లో ఇక్కడ అడగడం జరిగిందన్నమాట. మహాకుంభమేళ ఇది వరల్డ్ రికార్డ్ అనమాట. జన జాతర ఎట్లక్కడ చూసినా కూడా జనాలు ఓవని ఉంటారు, అంతమంది ఇక్కడ అటెండ్ కావడం జరుగుతుంది. అనేక మంది ఋషులు అఘోరాలు కూడా ఇక్కడ అటెండ్ కావుతారు అనమాట. సో ఇది చాలా పవిత్రమైనటువంటి కుంభమేళ. ప్రతి 12 years ఒకసారి జరుగుతుంది. మరి ఈ యొక్క మహాకుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్ జరుగుతుంది. మొత్తం 3 ప్రదేశాల్లో ఈ యొక్క కుంభమేళ జరుగుతుందన్నమాట. 12 ఏళ్ళకు ఒక్కసారి జరుగుతుంది యొక్క జన జాతర. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేడుకలకు సిద్ధంగా ఉంది. జనవరి 13 నుంచి 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు. అంటే మనకు చెప్పాలంటే సంక్రాంతి నాడు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే సంక్రాంతి జరుపుకుంటాం. ఫిబ్రవరి 26 అంటే మనకు శివరాత్రి ఎండ్ అవుతుందన్నమాట. ప్రయాగ్రాజ్తో పాటుగా హరిద్వారు, నాసిక్, ఉజ్జయినిలో కూడా ఈ యొక్క కుంభమేళ జరుగుతుంది. మొత్తం 4 ప్రదేశాల్లో. ఎక్కడ? ప్రయాగ్రాజు, హరిద్వారు, నాసిక్, ఉజ్జయిని ఈ యొక్క ప్రదేశాల్లో మహాకుంభమేళ జరుగుతుందన్నమాట. జనవరి 13 ఏమంటే పుష్య పూర్ణిమ నుంచి ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతుంది. ఇది ఈసారి అత్యద్భుతంగా జరగబోతూ ఉంది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనమాట. ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు చేస్తుంది అనమాట, మనం వేచి చూడాల్సిందే. సో అడగచ్చు అనమాట, మహాకుంభమేళ ఎన్ని ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది? 12 years ఒకసారి జరుగుతుంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఆ ప్రదేశాల పేర్లేంది, ఎక్కడ, ఏ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ అంతమైంది, ఏ రోజు ముగిసింది, ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉన్న బిట్లు అనమాట. చాలా ఇంపార్టెంట్. మరి ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ టోర్నీ 2024 జరుగుతూ ఉంది ఇండియాలో. ఓకే, ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలో జరుగుతూ ఉంది. కాకపోతే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల జట్టు అసలు అర్హత సాధించలేకపోయింది, అక్కడ ఆడలేకపోయింది. అదే పురుషుల జట్టు అయితే మాత్రం 3వ ప్లేస్ నిలిచి కాంస్య పదకం సాధించడం జరిగింది. కానీ మహిళల జట్టు ఘోరంగా ఓడిపోయింది. మరి ఇప్పుడు మన దేశంలో ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ జరుగుతూ ఉందన్నమాట. ఎక్కడంటే వేదిక భారత్. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 నందు భారత మహిళల జట్టు అర్హత సాధించలేకపోయింది. కానీ పురుషుల జట్టు అయితే మాత్రం కాంస్యం గెలుచుకోవడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది అంటే ఇక్కడ పురుషులది 2020 టోక్యో ఒలింపిక్స్లో మనకు 3rd ప్లేస్ నిలిచింది. అదేవిధంగా 2024లో కూడా ప్యారిస్ ఒలింపిక్స్ నందు మళ్ళీ 3వ ప్లేసే. సో పురుషుల జట్టు అయితే మాత్రం టాప్లో కొనసాగుతూ ఉంది. భారత్ హెడ్ కోచ్ ఎవరంటే హరేంద్ర సింగ్. మరి భారత జట్టు కెప్టెన్ ఎవరంటే సలీమా టేటే. 2023 రాంచీలో జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరంటే భారత్. చూసారా, 2023 రాంచీలో జరిగినటువంటి, అంటే లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది, అది కూడా ఇండియాలో జరిగింది, రాంచీలో జరిగింది. అప్పుడు కూడా విజేత ఎవరంటే భారత్. తిరిగి 2024లో కూడా ఆతిథ్య దేశం ఎవరంటే ఇండియాని. సో 2023 కూడా ఏషియా మహిళల కప్ ఎక్కడ జరిగింది, ఇండియాలో జరిగింది. 2024 కూడా భారత్లోనే జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ హార్న్బిల్, దిట్ ఈజ్ కాల్డ్ ఫారెస్ట్ ఫార్మర్, అడవి రైతు ఫెస్టివల్ ఉత్సవాలు. చూసారా, ఇది హార్న్బిల్ పక్షి అనమాట. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. అనేక ఎగ్జామినేషన్స్లో అనేక సార్లు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఏదైనా సరే పోటీ పరీక్ష ఏదైనా సరే ఈ యొక్క ఫెస్టివల్ అయితే అనేక సార్లు అడగడం జరిగింది. హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ నిన్న భారతలో చూసాం మనం ఒంటె. ఓకే, ఒంటెల పండుగ ఎక్కడ చూసాం మనం? రాజస్థాన్లో. ఒంటెల పండుగ రాజస్థాన్. కానీ హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? దీనికి ఇంపార్టెంట్ ఏంది ఒకసారి చూద్దాం. హార్న్బిల్ ఇక్కడ చూసిన మనకు అందరితో ట్రైబల్స్ కదండి. సో దిస్ ట్రైబల్ ఫెస్టివల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్రెడీ ఇంగ్లీష్ అంటే దీన్ని గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ అంటాం. ఇక పక్షి పేరు గ్రేట్ ఇండియన్ హార్న్బిల్. దిస్ ఆల్సో కాల్డ్ ఫారెస్ట్ ఫార్మర్ పేర్లో ఉందండి మనకు. అడవులకు రైతు లాంటి వాడు. అంటే మనుషులకు ప్రమేయం లేకుండానే ఈ యొక్క పక్షులు తిని ఆ యొక్క ఫుడ్లో ఆ యొక్క గింజలు తినేసి ఆ గింజలు కింద జారివిడుస్తుంటాయి కదా, దానివల్ల తిరిగి ఆ యొక్క అడవి అంతా కూడా పచ్చగా మారుతూ ఉంటుంది అనమాట. అందువల్ల దీన్ని ఫారెస్ట్ ఫార్మర్ అంటారు. అది కాకుండా ఈ యొక్క పక్షి హార్న్బిల్ యొక్క పక్షి 2 రాష్ట్రాలకు జాతీయ పక్షిగా ఉంది. ఆ 2 ఏంటంటే ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండోది కేరళ రాష్ట్ర పక్షిగా కూడా గుర్తింపు పొందిందనమాట. నాగాల్యాండ్లో మరి ఈ యొక్క వస్తువులు ఎక్కడ జరుగుతాయంటే నాగాల్యాండ్లో జరుగుతుంది. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే నాగాల్యాండ్లో ప్రతి సంవత్సరం హార్న్బిల్ ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. పక్షి జాతులు అత్యంత అరుదైనటువంటి పక్షి ఇది.
చాలా వెరైటీ పక్షి, మనసుకు దగ్గర పోలి ఉంటుంది. అది దీని యొక్క ప్రత్యేకత ఏమంటే తన దాదాపు 30 నుంచి 40 ఏళ్ళు బతుకుతుంది పక్షి. కానీ తన యొక్క జీవిత చక్రంలో ఒక ఆడపక్షికి ఒక మగపక్షి మధ్య తోడు ఉంటుంది. తర్వాత వేరే పక్షుల దగ్గరికి రానివి అనమాట. సో దట్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ ది హార్న్బిల్ ఫెస్టివల్. 30-40 ఇయర్స్ ఉంటుంది. 30-40 ఇయర్స్ అయినా సరే ఒక పక్షితోనే అవి జత కడతాయి అనమాట. సో పక్షి జాతులు అత్యంత అరుదైన జీవనశైలి చూసారా, జీవనశైలి హార్న్బిల్ దీని పక్షి సొంతం. వీటి స్వభావం అచ్చం మనుషుల్ని పోలి ఉంటుంది. మనుషుల్లాగానే ఆడ పక్షికి కాపాడడం అయితేనేమి, దాని ఫుడ్ అందించడం అయితేనేమి, ఇవన్నీ కూడా మనుషుల జాతిలాగానే ఉంటుందన్నమాట. హార్న్బిల్ పక్షుల దాంపత్యం జీవనం ఎంతో పవిత్రంగా ఉంటుంది. జీవితాంతం ఒకే పక్షితో జత కడతాయి తప్ప వేరే పక్షిని దరి చేరనివ్వవు. సో ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాలు ఎక్కడ జరుగుతాయంటే నాగాలాండ్ జరుగుతాయి. నాగాలాండ్లో హార్న్బిల్ పక్షుల జీవన విధానం ముద్దులైనటువంటి నాగాలాండ్ వాసులు వాటి పేరిట ఏటా 10 రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఇది కూడా అడిగారు అనమాట ఒకసప్పుడు. ఎన్ని రోజులు జరుగుతుంది హార్న్బిల్ ఫెస్టివల్, ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఇది 10 డేస్ జరుగుతుంది. నాగాలాండ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కోహిమాకు 12 కిలోమీటర్ల దూరంలో గల కిసామాలోని గిరిజనులు, సో కిసామాలోని గిరిజనులు అంటే ఇది గిరిజన ఫెస్టివల్ ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ యొక్క ఉత్సవంలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మరి ఇది 2 రాష్ట్రాలకు పక్షి అనమాట. ఏది హార్న్బిల్ అనేది, ఒకటి చెప్పినాం దక్షిణ భారతదేశ రాష్ట్రమైనటువంటి కేరళ, ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకుంటే అది గుర్తుంటుంది. ఓకే, ఏపీనే, ఇది కూడా ఏపీనే కదా, అటు గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్. మరి కేరళ రాష్ట్రాలు రాష్ట్ర పక్షిగా హార్న్బిల్ను గుర్తించాయి. ఈ పక్షుల జీవన కాలం 40 నుంచి 50 సంవత్సరాలు 40 to 50 ఇయర్స్ అనమాట. మరి దీని యొక్క పొడవు 95 నుంచి 120 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. రెక్కలు విప్పినప్పుడు దీనికి వెడల్పు 150 సెంటీమీటర్ల నుంచి 150 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇవి సుమారు 4 కేజీల బరువు ఉంటాయన్నమాట. మరి దీన్ని ఎందుకు ఫారెస్ట్ ఫార్మర్ అంటారు అంటే గమనించండి, హార్న్బిల్ మగపక్షి పండ్లను సేకరిస్తుంది. పండ్లను సేకరించి అంటే పిల్లలు గూట్లు ఉన్నంత వరకు కూడా ఆడపక్షి బయటికి రాదు, పిల్లలు బయటికి రావు. ఈ యొక్క మగపక్షి బయటికి వెళ్ళి అన్ని రకాల పండ్లు పురుగులను తెచ్చి వాటి నోట్లో పెడుతుంది. ఈ యొక్క పండును వలిచినప్పుడు గింజలు బయటపడతాయి కదా, ఆ గింజలు నుంచి సేకరించిన గింజలు తీసి ఫుడ్ పెడతాయి అనమాట. ఆ గింజలు కింద పడతాయి, ఆ గింజలే తిరిగి తర్వాత చెట్లుగా మారుతూ ఉంటాయి అనమాట. అందులో అది ఫారెస్ట్ ఫార్మర్ అంటాం. పండ్లను సేకరించి తల్లి పిల్లలకు ఆహారంగా అందిస్తుంది. గూడుకు చేరుకున్న పక్షి పండ్ల గింజను తొలగించి మరి పిల్లలు తల్లి నోటికి అందిస్తుంది. అలా అందిస్తున్నప్పుడు అది వదిలేసిన గింజలు నేలపై పడి అడవిలో మొలకెత్తి చెట్లుగా ఎదుగుతాయి. అందుకే ఈ పక్షిని అడవి రైతుగా పేర్కొంటూ ఉంటాం. దిస్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ ది హార్న్బిల్ బర్డ్ అనమాట, ఇండియన్ హార్న్బిల్ అంటాం. మరి దిల్వాడా లేదా దిల్వారా టెంపుల్స్ మనందరికీ తెలుసు. దిల్వారా టెంపుల్స్ రాజస్థాన్లో ఉన్నాయి. దాన్ని ఇంకో పేరు ఉండే దిల్వాడా టెంపుల్స్. ఇది మొత్తం పాలరాయి అత్యద్భుతమైన కట్టడాలు అన్నమాట ఇవి. మరి దిల్వాడా టెంపుల్స్ అంటే రిషభనాథ, నేమినాథ, ఆదినాథ, పార్శ్వనాథ, మహావీర్ ఆలయాల సమూహం ఇది. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎవరున్న ఇక్కడ రిషభనాథుడు, నేమినాథుడు, ఆదినాథుడు, పార్శ్వనాథుడు, మహావీర ఆలయాల యొక్క సమూహమే దిల్వారా టెంపుల్స్. మరి ఇది శ్వేతాంబర జైనం అనుసరించి, ఇది అంటే జైన మతానికి చెందినటువంటి టెంపుల్ అనమాట, అనుసరించి కథనాల ఆధారంగా నిర్మించిన ఆలయాలు ఇవి. ఇవన్నీ పలరాతి టెంపుల్సే. ద దిల్వారా టెంపుల్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ శ్వేతాంబర జైన్ టెంపుల్స్. చాలా ఇంపార్టెంట్ మిత్రమా, శ్వేతాంబర లేక జైన్ టెంపుల్స్ లోకేటెడ్ అబౌట్ 2.5 kilometers అవే ఫ్రమ్ మౌంట్ ఆబూ. రాజస్థాన్. ద టెంపుల్ వాజ్ బిల్ట్ ఇన్ 1220 by 2 ఫార్వర్డ్ బ్రదర్స్ వాస్తుపాల అండ్ తేజపాల, బోత్ మినిస్టర్స్ ఆఫ్ వీరదహాల్. వీరదవాల్, ద వాఘేలా రూలర్ ఆఫ్ గుజరాత్. ద ఫేమస్ జైన్ టెంపుల్స్ అట్ దిల్వారా వర్ బిల్ట్ బై చాళుక్యాస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. మరి యొక్క దిల్వారా టెంపుల్స్ని ఎవరు నిర్మించారంటే చాళుక్య కింగ్డమ్, చాళుక్యులు దీన్ని చేశారనమాట. మరి వార్తలోని వ్యక్తి ఈరోజు ఎవరంటే లిజలి, జల్ లెజలై.
లిజలీ మొత్తం 12 సిక్సర్లతో ప్రపంచ రికార్డు మొత్తం వచ్చేసింది. లేడీ క్రికెటర్ మొత్తం 12 సిక్స్లతో, అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏమో ఈ యొక్క గ్రేట్గా తీసుకుంటే ఒకే మ్యాచ్లో ఒక 12 సిక్సెస్తో ప్రపంచ రికార్డు బ్రేక్ చేసింది మహిళల విభాగంలో. మహిళల T20 విభాగంలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా ఘనత ఈమె. ఓకే, మహిళల T20లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన వ్యక్తి ఎవరంటే లిజల్లీ. ఇది ఎక్కడ కొట్టింది ఏమంటే బిగ్ బాష్ లీగ్ BBL. సో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్లో 12 సిక్స్లు 12 4లు కొట్టినటువంటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్. 2 ఇయర్స్ క్రితమే ఈమె రిటైర్మెంట్ ప్రకటించినారు. ఇప్పుడు ఇక బిగ్ బాష్ లీగ్ మ్యాచ్లో ఆడినప్పుడు 12 సిక్స్లు 12 4లు కొట్టిందనమాట. 150 పరుగులు కొట్టి నాట్అవుట్ నిలిచింది. మళ్ళీ నాట్అవుట్. మహిళల బిగ్ బాష్ అంటే ఉమెన్ బిగ్ బాష్ లీగ్లో భాగంగా పెర్త్ స్కాచర్స్లో జరిగినటువంటి మ్యాచ్లో హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఆడినటువంటి 32 ఏళ్ల లిజిలీ 75 బంతుల్లో 150 పరుగులు కొట్టి నాట్అవుట్ నిలిచింది. 2 నెలల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు ఈమె రిటైర్మెంట్ కూడా ప్రకటించిందనమాట. మరి PME డ్రైవ్ ఎలక్ట్రానిక్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్ వన్. ఇటీవల కాలంలో మనం ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సైకిల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ బైకులు కానీ, ఎలక్ట్రానిక్స్ కార్లు కానీ మనం ఎక్కువ వాడుతున్నాం. మరి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క డ్రైవ్ పథకమే PME డ్రైవ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. దానికోసం సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే సబ్సిడీ లేకపోతే చాలా కొనని ఉద్దేశంతో గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ఉంది PME డ్రైవ్ ద్వారా. దీని కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 3 వీలర్స్ అంటే ఆటో రిక్షాలు, ట్రక్కులు, బస్సులకు కూడా సబ్సిడీ వస్తుంది. బ్యాటరీ సామర్థ్యంపై సబ్సిడీ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ కార్లకు మాత్రం సబ్సిడీ రాదు. అయితే అధునాతన బ్యాటరీ అమర్చిన ఈ వెహికల్స్కి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం 2026 మార్చి 30 వరకు కూడా అమలులో ఉంటుంది. అంతవరకు గవర్నమెంట్ మనకు ఒకవేళ ఈ వెహికల్స్ కొంటే మాత్రం సబ్సిడీ కింద మనకు డబ్బులు తగ్గించుకు ఇస్తుందన్నమాట. నెక్స్ట్ ఈరోజు వార్తల మరొక వ్యక్తి లిజిలీతో పాటుగా సోనూ సూద్ మనకు గుర్తుకొచ్చేది ఏమంటే కరోనా సమయంలో అనేక వందల మందికి ఈయన తన సహాయం చేయడం జరిగింది. అప్పుడు చాలా ఫేమస్ అయినాడు. ఈ వ్యక్తిని థాయిలాండ్ కంట్రీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవడం జరిగింది. థాయిలాండ్కి టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా సోనూ సూద్ గారిని నియమించుకోవడం జరిగింది. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ థాయిలాండ్ క్యాపిటల్ తైపీ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అడ్వైజర్గా నియమితులయ్యారు. సోనూ సూద్ ఇమేజ్ భారత పర్యాటకులను ఆకర్షించడంలో తమకు దోహదపడుతుందని ఆ దేశం పేర్కొంది. కరోనా సమయంలో సోనూ సూద్ సామాజిక సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఈయనే సోనూ సూద్ గారు. సో ఇది మిత్రమా ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఇవి మనకి యాప్ నుండి కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 868808080కి మీకు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.